దేవునికి వారిచ్చారు. కాబట్టి ఈనాడు మరి మన సంఘాల్లో ఎంతమంది దేవుని యొక్క వాక్యానికి మనం గౌరవిస్తున్నాం, ఎంతమందిని మనం దేవుని యొక్క వాక్యాన్ని విని అంగీకరిస్తున్నాం, దేవుని యొక్క వాక్యాన్ని వినటమే కాదు దాన్ని మనం ఏం చేయాలి, మన జీవితంలో అవలంబించాలి అనేటటువంటి విషయాన్ని నెహెమ్యా గ్రంథం ద్వారా మనం నేర్చుకుంటాం. కాబట్టి ఇశ్రాయేలు యొక్క జీవితంలో మరి వారు తెలియచెప్పినప్పుడు ఎజ్రా చేసినటువంటి ఈ యొక్క దృఢ సంకల్పాన్ని బట్టి ఒకసారి మనం ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 10వ వచనంకి వెళ్దాం. నెహెమ్యా గ్రంథము వెనక ఉంటుంది. ఎజ్రా 7వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. దాని చొప్పున నడుచుకున్నటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్చుటకును దృఢనిశ్చయము చేసుకొని యెహోవా ఆజ్ఞల వాక్యముల యందును ఆయన ఇశ్రాయేలులను మరి ధర్మశాస్త్రాన్ని గురించి దాని విశిష్టతను గురించి తెలియచెప్పినప్పుడు ఎజ్రా దాని కొరకు ఎంత శ్రమ పడ్డాడో ఇప్పుడు చదవబడిన 7వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు వారు విద్యలో చైతన్యవంతులైతే వారు ప్రపంచంలో ఎక్కడైనా జీవించగలరు. ఎందుకంటే వారి చేతిలో ఏముంది? ఆయుధం విద్య నేర్చుకోవడం ద్వారా మరి గవర్నమెంట్ వారు కూడా ఒక స్లోగన్ చేశారు. ఏంటంటే ఇంట్లో తల్లి విద్యావంతురాలైతే బిడ్డలు కూడా విద్యావంతులు అవుతారు. తల్లి చదువుకోలేదనుకోండి, ఆ విద్యలో ఉన్నటువంటి విశిష్టత ఎవరికి అర్థం కాదు. కాబట్టి తల్లి విద్యావంతురాలైతే బిడ్డలు కూడా విద్యావంతులు చేయడానికి అవకాశం. కాబట్టి ఎజ్రా ఆనాటి ఇశ్రాయేలులకు మరి విద్యను గురించినటువంటి విశిష్టతను తెలియచెప్పినప్పుడు మరి రాజు ద్వారా జరిగించబడినటువంటి పరిణామాన్ని మనం భాగంలో మనం చూస్తాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు దివ్య బోధకుడిగా ఆయన రబ్బీగా పిలువబడ్డాడు. రబ్బీ అంటే అర్థం ఏంటంటే బోధకుడు. రబ్బీ అంటే బోధకుడు అని అర్థం. దేవుడు తనకు అప్పచెప్పినటువంటి బాధ్యతలో అనేకులను శిష్యులుగా చేయటము అనేటటువంటి విషయాన్ని మనము 4 సువార్తల్లో మనం చూస్తాం. అంటే